పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. शमशेरगंज बहुत अच्छा लग रहा, सुपर बहुत दुख भी हो रहा है गणेश जी जा रहे बोल के। बहुत अच्छा बच्चे करे सब गणेश जी के लिए, पूरे बच्चे करे दोनों। చిన్నారులు కూడా తమ టూ వీలర్ వాహనాలను ఎంతో శోభాయమానంగా వారికి నచ్చిన విధంగా ముస్తాబు చేసుకొని స్వామివారి యొక్క పల్లకి మాదిరిగా ఈ యొక్క వాహనాలను తీసుకువస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రత్యేకంగా చిన్నారులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వారి వారి వాహనాలను రంగురంగుల పూలు వివిధ డెకరేషన్ సామాగ్రితో అలంకరించి స్వామివారి యొక్క ఊరేగింపు కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు, వినాయకుడు ఎలుక పైన ఊరేగుతూ ఉంటాడు. ఇక్కడ మాత్రం ఎలుకను అలుముకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. స్వామివారిని ఇంట్లో ప్రతిష్ఠించినటువంటి గణనాథుడిని నిమజ్జనం చేసేందుకు అటు బేబీ పాండ్లలో కాకుండా నగరంలో అనేక బేబీ పాండ్లు ఏర్పాటు చేశారు. అక్కడ కాకుండా హుస్సేన్ సాగర్ తీరానికి చేరుకొని అక్కడ లక్షలాది మంది భక్తుల సమక్షంలో వేలాది నిమజ్జనానికి సంబంధించి వేలాది విగ్రహాలు తరలి వస్తున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క విగ్రహాలు చిన్న చిన్న విగ్రహాలు సైతం ఈ యొక్క హుస్సేన్ సాగర్ కాలినడకన సైతం చిన్న చిన్న వినాయక విగ్రహాలు తీసుకువెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కూడా నగరంలో ప్రధానంగా నగరంలో ఉన్నటువంటి గల్లీ గల్లీలో యువత వారి వారి యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క వినాయక వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉండడం మనం ప్రధానంగా గమనిస్తూ ఉంటాం. కాకపోతే ఇళ్లలో ప్రతిష్ఠించినటువంటి వినాయకులను సైతం ఇంటి పాది కలిసి వారికి ఉన్నటువంటి వాహనాల్లో సొంత వాహనాల పైన కుటుంబ సమేతంగా స్వామివారిని నిమజ్జనం చేసేందుకు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటివరకు అయితే గల్లీల్లో ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలు ఇక్కడికి రాలేదు. ఈ యొక్క గల్లీలకు సంబంధించి గల్లీలో ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలు ఇక్కడికి యువజన సంఘాలు ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలు ఇక్కడికి రాలేదు. కాకపోతే ఇళ్లలో ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలు చిన్న విగ్రహాలు మాత్రమే ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా మనం చూసుకోవచ్చు, ఒక ఆటోను పూర్తిగా టాప్ తీసేసి ఈ యొక్క వినాయక చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బై సుల్తాన్ షాయి సార్. మరోవైపు మీరు ఏర్పాటు చేసినటువంటి వినాయకునికి సంబంధించి आप किधर से आया? हम ओल्ड सिटी सुल्तान शाही वाल्मीकि गणेश उत्सव समिति का गणेश है। हम हर बार इसी तरह से गणेश निकालते हैं। कैसे कर रहे हैं? ये एक हमारा फ्रेंड है गंगापुत्रा संघ का ऋषि भाई, शशि भाई, वो लोग हर बार इससे इंस्टाग्राम बनाते हैं, तो इसलिए हमने इस बार गणेश शोभा यात्रा में इसको लेके आने के लिए वो करा। बहुत अच्छा लग रहा है हमें। वाल्मीकि गणेश उत्सव समिति की और आप सभी का बहुत बहुत धन्यवाद। गणेश भगवान की। ప్రత్యేకంగా వారి వారి వాహనాల్లో స్వామివారి గణనాథుణ్ణి గౌరమ్మ ఒడికి చేర్చేందుకు కూడా భక్తులు చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్ గా మొహంజాయి మార్కెట్ చౌరస్తా జై గణేష్ అనేటటువంటి నినాదాలతో స్వామివారి యొక్క భజనలతో ఇక్కడికి నుంచి గంగమ్మ ఒడికి చేరేందుకు హుస్సేన్ సాగర్ తీరానికి గణనాథులు చేరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇళ్లలో ప్రతిష్ఠించినటువంటి చిన్న గణనాథులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నటువంటి పరిస్థితి అయితే श्याम अग्रवाल मैं खुद तो डेकोरेशन करे सो अच्छा तो नहीं दिख रहा, लेकिन गुजारा करते वन ईयर रख के हम गणपति बप्पा विसर्जन करते हैं, डेकोरेशन हम खुद करते हैं। ये गुड़ा हिमापुरम का गणेश है, श्याम अग्रवाल। దృశ్యాలను మనం ప్రత్యేకించి ఈ యొక్క గణనాథులను పూర్తి స్థాయిలో కూడా నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించి ఇళ్లలో ఉన్నటువంటి
గణనాథులను నిమజ్జనం చేసేందుకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా మొహంజాయి మార్కెట్ పరివాహ ప్రాంతాల్లో కిక్కిరిసిపోయినటువంటి భక్తులతో ఈ యొక్క వినాయక శోభాయమానంగా శోభాయాత్ర కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. వెనువెంటనే కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి వాహనాలను శోభాయాత్ర రథాలను కూడా వెనువెంటనే ఇక్కడి నుంచి తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దాదాపు 29,000 మంది పోలీసులు ఇవాళ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గణనాథుల నిమజ్జనానికి సంబంధించి నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సిబ్బంది ఉద్యోగాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా వందలాది బేబీ పాండ్లను ఏర్పాటు చేశారు. మరోవైపు ఇప్పటికే అధికారికంగా రిజిస్టర్ అయినటువంటి మండపాలు 50,000 కాగా ఇళ్లలో ప్రతిష్ఠించినటువంటి గణనాథులు అనేకం ఉన్నాయి. వాటన్నిటినీ కూడా కలుపుకొని దాదాపు 130,000కు పైగా గణనాథులు ఇవాళ హుస్సేన్ సాగర్లో నిమజ్జనం కాబోతా ఉన్నాయి. పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ ఈ ట్రాఫిక్ అంతా కూడా కొంత ఇతర ప్రయాణికులకు కొంత ఇబ్బందికరంగా మారినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి నిమజ్జనం చేసేందుకు చేరుకుంటున్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కడికక్కడ స్వచ్ఛంద సంఘాలు కావచ్చు, మరోవైపు పారిశుద్ధ కార్మికులు కూడా ఎప్పటికప్పుడు వారికి తాగునీటి అవసరాలను తీర్చేందుకు త్రాగునీరును అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు గణనాథులను తీసుకువస్తున్నటువంటి వాహనాల్లో బాటసారులందరికీ, నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పూర్తి స్థాయిలో ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. వారికి తోచినటువంటి వివిధ రకాల ప్రసాదాలను అందజేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ఇళ్లలో ప్రతిష్ఠించినటువంటి గణనాథులను తీసుకురావడం ప్రత్యేకంగా వారు ఎంతో కోలాహలంగా ఆటపాటలతో, నృత్యాలతో మైమరిచి ఈ యొక్క వేడుకల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. 9 రోజుల పాటు ఎంతో నియమ నిష్టలతో ఈ యొక్క పూజా కార్యక్రమాలు చేపట్టినటువంటి భక్తులు ఇప్పుడు అదే ఉత్సాహంతో, అదే నూతన ఉత్తేజంతో కూడా భక్తులు ఇక్కడికి చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. అయితే మరోవైపు కీలకంగా ఈ యొక్క మొహంజాయి మార్కెట్ వద్ద మరి కాసేపట్లో బడా గణపతులు సైతం ఈ యొక్క హుస్సేన్ సాగర్ వైపు బాట పట్టబోతా ఉన్నాయి. పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు మహిళలు, యువకులు కూడా భారీగా చేరుకుంటున్నారు. ఇండ్లలో ప్రతిష్ఠించినటువంటి చిన్న గణపతులను తీసుకొని చిన్నారులు కూడా కోలాహలంగా ఈ యొక్క శోభాయాత్రలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.